వర్షం తీసుకుందాం. రాజిరెడ్డి గారు వినబడుతుందా? వినొస్తుంది సార్. నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ప్రచారం చేశారు కార్మిక సంఘ నేతగా. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముగ్గురు ఇవాళ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఏం మెసేజ్ ఇస్తారు మీరు మిగతా ఆర్టీసీ కార్మికులకి? అంటే ఏదున్నా ప్రభుత్వం చట్టధార సమస్య పరిష్కరించవలసి ఉండేను, కానీ పరిష్కరించలేదు. నేను ఈరోజు మైదీపట్నం డిపో మీటింగ్ పోయి వస్తుంటే ఈ నర్సంపేట డిపో ఇష్యూ వచ్చింది. ఎమ్మడే వేమనాథన్ రెడ్డి గారి క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. వేమనాథన్ రెడ్డి గారికి పోయినాను. ఆయన క్యాబినెట్ నా మెసేజ్ పంపించిండు, చనిపోయిన ఫోటో నా మెసేజ్. ఆయనకు మెరుగైన ట్రీట్మెంట్ చేస్తా, స్పెషలిస్ట్ నేర్పి సిటీకి తీసుకెళ్ళమని కూడా చెప్తాను చెప్పిండు. ఈ మిర్యాల కూడా తర్వాత అయింది, తర్వాత భద్రాచలం అయింది, భద్రాచలం మిర్యాల కూడా. ఏదున్నా ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కాదు. ఆ కేసీఆర్ ప్రభుత్వం మొండలేదు, సమస్యలు పరిష్కరిస్తుంది. ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దని చెప్పి నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా. ఆత్మహత్యలు చేసుకుంటే మన పిల్లలు, మన భార్య, కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వస్తారు, చూసేవారు ఉంటారు, దిక్కులేని వాళ్ళు అవుతారు. మనం పోరాడదాని. ఈ రేవంత్ రెడ్డి లేకుండా చూద్దాం ఏం చేయడం. బహుశా రేపు చర్చలకు ఆహ్వానించవచ్చు. సబ్ కమిటీ వేసిన మినిస్టర్ తెలిసిండ్రు, ఆఫీసర్ కమిటీ వేసిన మినిస్టర్ కమిటీ చేసింది. కాబట్టి సానుకూల ముఖ్య అద్దంకి దయాకర్తో కూడా 3 hours మాట్లాడి పాయింట్ టు పాయింట్ చెప్పొస్తుంది. ఇప్పుడు ఒక్కో సమస్యకి ఇంపాక్ట్ ఎంత అవుతుంది, ఏం సంగతి మొత్తం 3 hours అద్దంకి దయాకర్తో కూర్చొని చెప్పి ఇప్పుడే ఇంటికి పోతున్నా. బహుశా రేపు సానుకూల సంకేతాలు. ఇప్పుడు మీరు కూడా చాలా సార్లు మంత్రులు కలిసిన ప్రయోజనం దక్కలేదు కదా, మీరే అందరిని అడిగి ఓట్లు అడిగారు. అప్పుడు అడిగిన అదే రేవంత్ రెడ్డి గారి దగ్గర తప్ప పొన్నం గారు చెప్పిన విషయం ఏంటంటే విలీన సమస్య, తర్వాత యూనియన్ రెస్టోరేషన్. పొన్నం గారు చెప్పిందంటే ముఖ్యమంత్రి దగ్గర తప్ప ఎక్కడ లేదు, ముఖ్యమంత్రి మధ్య అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి నేను డిపో తిరుగుతూ రూపాయి ఖర్చు లేని యూనియన్ రెస్టోర్ చేయాలని ఎందుకు ఓటు చెప్తున్నా అడుగుతుంటేనే జనరల్ పదవి లేను, రాజీనామా చేస్తాను, న్యూట్రల్ అయినా. ఇప్పుడు యూనియన్ ఐఎన్టీసీ లేరు, ఇప్పుడు లేరు. ఐఎన్టీసీ రాజీనామా చేసినా కానీ కాంగ్రెస్ పార్టీలే కొనసాగుతున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభిమానిగా వాళ్ళు చెప్తున్నా కూడా దీర్ఘకాలిక సమస్యలు జరిగితే ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది, ఆర్టీసీకి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, కార్మికులకు ఇబ్బంది. 2001 దీర్ఘకాలిక సమ్మె చూసినాం, 2019 దీర్ఘకాలిక సమస్య చూసినాం, 2001 దీర్ఘకాలిక సమ్మె తర్వాత వైఎస్ఆర్ చెప్పిండు చంద్రబాబు ఓడిచ్చింది, మమ్మల్ని గెలిపించింది, ఆర్టీసీ కార్మికుల పాత్ర అమోఘం అని చెప్పి. 2019 తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఆర్టీసీ కార్మికుల పాత్ర ఉంది మా గెలుపుడు అని చెప్పి. బట్ ఎప్పుడైనా ప్రభుత్వం చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలి, తెగదాకా రావద్దు. అందుకే నేను 2019 చూసిన మీడియేటర్ లేరు, ఓన్లీ నీ అంతా రాక్షసుడు తప్ప టీఆర్ఎస్ పార్టీ వారు మధ్యవర్తిత్వం చేయలేదు, కోదండరాం చేయలేదు, సిపిఐ పార్టీ చేయలేదు, సిపిఎం చేయలేదు, తెలుగుదేశం చేయలేదు. కాబట్టి సమ్మె జటిలమైంది. కాబట్టి నేను మధ్యవర్తిగా నిన్నర్సంది సమ్మె నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక్కొక్కరితో తిరిగి మాట్లాడుతున్నా. కొలిక్కి వస్తుంది. ఎన్ని రోజుల్లో? 1-2 రోజులు అయిపోతుండొచ్చు. ఓకే. ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఇప్పుడు మేము 29 డిమాండ్లు నెరవేర్చామని చెప్తున్నారు మంత్రి. 2 డిమాండ్ల గురించి మరి ఎందుకు కార్మిక సంఘాలు పట్టు? నేనేమంటా 29 చేయకుండా 2 రాదు. 29 మెయిన్ డిమాండ్స్ ఈ 2 అంతేనా? యూనియన్లు మళ్ళా పెట్టాలన్నది ఎందుకు డిమాండ్? దానికి ఎందుకు యూనియన్లు? ప్రభుత్వంలో వెళ్ళినా ఓకే మెయిన్ డిమాండ్, కానీ యూనియన్లు పెట్టాలి ఎందుకు? చెప్పదలుచుకున్న భరత్ గారు, కేసీఆర్ గారు రద్దు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు యూనియన్ రెస్టోర్ చేయాలి. ఎందుకు చేయాలంటే విలీన కమిటీ మమ్మల్ని పెట్టాలి. విలీన కమిటీలో కార్మికులకు విధి విధానాలు మారుతున్నాయి, ప్రభుత్వాలకు ఆఫీసులకు ఆ విధి విధానంలో కమిటీ మనం పెట్టాలి. విలీన ప్రక్రియ పూర్తయినాక ఆటోమేటిక్ గా యూనియన్లు ఉన్నాయి. కానీ ఒక నియంత్రణ యూనియన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వాలే, ఆ మంచి పేరు తెచ్చుకోవాలని నాకుంది. తర్వాత ఆటోమేటిక్ గా క్లియర్ లేదు. అదే ఆ 29 డిమాండ్లు పక్కన పెట్టండి, ఆ 2 డిమాండ్లు నెరవేర్చండి చాలు అంటారు యూనియన్లు, విలీనం. ఇంకా ఉన్నాయి. పే స్కేల్ 2020 వరకు
రిటైర్మెంట్ వారికి కానీ ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు వస్తున్నాయి, దానివల్ల ఆర్టీసీ గట్టెక్కింది అంటారు, వాస్తవం కాదా? వాస్తవమే. మామూలుగా యావరేజ్ 300 కోట్లు ఇస్తున్నారు, 300 కోట్లు ఇస్తున్నారు. ఇబ్బంది అన్నట్టయితే అండి ఆపుకొని మాట్లాడు ఆపుకున్నానే ఆపే ఉన్నా. కాబట్టి మహాలక్ష్మి డబ్బులు ఇస్తున్నారు, ఆపుకొని మాట్లాడే ఆపిన మహాలక్ష్మి డబ్బులు ఇస్తున్నారు, ఏదైనా కాదు. ఒకసారి 350 వచ్చు, 250 వచ్చు, 200 ఇస్తున్నారు. అర్థమైతలేదు. ఆయన ఏమంటారంటే మహాలక్ష్మి డబ్బులు ఇస్తున్నారు కానీ పిఆర్సీ కావాలి, 21 పిఆర్సీ పోయింది, 25 పిఆర్సీ కూడా పోయింది. వెంకటస్వామి గారు ఇప్పుడు 21 పిఆర్సీ ఇవ్వాలంటున్నాం. అంటే ఎక్కడైతే అంటే ఇప్పుడు టెక్నికాలిటీ ఎక్కడ వచ్చిందంటే ఆయన అన్నట్టుగా మిగతా డిమాండ్స్ 29 అయితే యాక్సెప్ట్ అయ్యాయో దానికి పెద్ద ఆర్థిక భారం లేనటువంటి ఒక అంశము. రెండోది ఏంటంటే ఈ 3 డిమాండ్స్ లో ఒకటి యూనియన్ రిస్టోరేషన్ అది ప్రామిస్డ్ ఇన్ ద మేనిఫెస్టో, అది కూడా మేనిఫెస్టో ఉంది. యూనియన్ రిస్టోరేషన్ చేస్తామని చెప్పినాం, మేనిఫెస్టోలో చెప్పినాము, అది చేయాల్సిందే. దాని మీద శశభిషలు ఏం అక్కర్లేదు. రెండోది శరద్ గారు చెప్పినట్టుగా ఇందాక వారు ఒక సలహా చెప్పినారు, దీని ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉంది సార్. నేను స్వయంగా ఈ వాగ్దానాలు ఏవైతే చేసిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాల యొక్క ఇంప్లిమెంటేషన్ కు ఒక కమిటీ వేసి, ఇప్పుడు రాజస్థాన్ ఉందనుకో, రాజస్థాన్ కు ఒక కమిటీని పంపించిన దాన్ని పరిశీలన కోసం. అప్పుడున్నటువంటి ఓబీసీ ఆల్ ఇండియా చైర్మన్ ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ దానికి చైర్మన్ వేసి నేను కూడా మెంబర్ ఉంటిని. సో దాన్ని పరిశీలన ఎక్కడి వరకు వచ్చింది ఏందనేది. సో వారు మంచి సలహా ఇచ్చినారు గతంలో ఉన్నటువంటి దాన్ని కూడా డెఫినెట్ చేయాలి. ఇప్పుడు ఆర్టీసీ ఆ 3 చాలా ప్రధానమైన తేలుతాయండి. 99% రేపు తేలుతాయి. రేపటికే రేపు సాయంత్రానికి సమయం ముగిస్తేనే విశ్వాసం నాకుంది. నేను కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతాను. బట్టి గారితో, మా పిసిసి గారితో, మా ఇన్ఛార్జి గారితో నేను మాట్లాడతాను. కార్మిక నాయకులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, వీఆర్ విత్ యూ మిత్రులారా. ఎవరు కూడా ఒకసారి థామస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. థామస్ రెడ్డి గారు